నిండు గర్భిణి కారును ఢీకొట్టిన అల్లు అర్జున్. ఆ రోజును తలుచుకుంటే బన్నీ ఇప్పటికీ బాధపడతారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కెరీర్ పరంగా అంతా అనుకూలంగా జరుగుతోంది. అలా వైకుంఠపురములో, పుష్పది రైస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ పుష్పది రూల్ తో మరోమారు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మాస్ రోల్స్ అయినా, క్లాస్ రోల్స్ అయినా తన నటనతో 100% న్యాయం చేసే బన్నీ మనస్సు మాత్రం చాలా సెన్సిటివ్ అని సమాచారం. అయితే తన జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ బన్నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందట. ఆ యాక్సిడెంట్ అనంతరం బన్నీ డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని సమాచారం. బన్నీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ప్రతి సందర్భంలో ఈ సంఘటన గుర్తుకు వస్తుందట. బన్నీకి 19 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒక ఫ్రెండ్ తో కలిసి హోటల్కు వెళ్లగా ఆ సమయంలో ఫ్రెండ్ తో బన్నీకి గొడవ జరిగిందట. కోపంగా లేచి వెళ్లిపోతున్న ఫ్రెండ్ ను ఆపడానికి బన్నీ కారులో బయలుదేరగా వేగంగా వెళ్లడం వల్ల ముందున్న కారును ఢీకొట్టాడట. అయితే ఢీకొట్టిన కారుకు ఏమీ కాకపోవడంతో బన్నీ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో వర్షం పడుతుండగా బన్నీ ఢీకొట్టిన కారు వెనుక సీటులో నిండు గర్భిణి ఉన్నారట. బన్నీని ఏమీ అనకపోయినా ఆమె సీరియస్ గా చూసిన చూపును మాత్రం బన్నీ ఇప్పటికీ మరిచిపోలేదట. అప్పటినుంచి బన్నీ డ్రైవింగ్ చేసే సమయంలో ఎప్పుడూ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డారట. బన్నీ హోటల్లో గొడవ పడిన ఫ్రెండ్ లేడీ ఫ్రెండ్ కావడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు తమ తప్పుల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే బన్నీ మాత్రం ఈ విషయంలో ఇతర సెలబ్రిటీలకు భిన్నం అనే చెప్పాలి. బన్నీ దేశభక్తిని చాటి చెప్పేలా ఒక షార్ట్ ఫిల్మ్ లో సైతం నటించిన సంగతి తెలిసిందే. Please like us and subscribe.